మేము చాలా నిత్యులం, మేము చాలా మంచోళ్ళం, మేము ప్రభుత్వ ప్రోత్సహించేది కాదు, రౌడీజం చేసేవాళ్ళం కాదు, మీరే రౌడీజం చేస్తారని చెప్పి రకరకాల నీతులు సూచించారు ఆయన. ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత జాలారి గోపాల్ని ముగ్గురు యువకులు 20 నుంచి 25 సంవత్సరాల యువకులు ఆయన అంగట్లో ఉంటే అంగట్లోకి దూరి రాడ్డుతో కొట్టి చనిపోయే విధంగా కొట్టి పారిపోయారు. ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా ఉంది. తర్వాత పారిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్ అంతా కూడా లాగి కాల్చేశారు. తర్వాత మరుసటి రోజు వాళ్ళే బాలచంద్రయ్య పైన మళ్ళీ ఇంటికి వచ్చి దాడి చేశారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా చింతవరంలో ఇబ్బందికరమైన వాతావరణం, ఎక్స్ట్రా ఫోర్స్ని పెంచండి అని చెప్పినా కానీ పోలీసు పెంచాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి రౌడీ షెట్టర్ ఆయన రౌడీ షెట్టర్ అండి, ఆయన బూతులు గారు రాకూడదని నేను చెప్తే మైండ్ అవుట్ చేసుకోమని చెప్తే పోలీసు వాళ్ళు పోయి ఆయన సలాం కొట్టి ఆయన అన్ని బూతులు దగ్గర పంపించారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా విరుద్ధంగా చేసి ఆయన ఆ రోజు అన్ని బూతుల్ని ఆయన సందర్శించాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అలాగే ఎస్ఐ ఏం చేస్తున్నా అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా గోపాల్కి తల మీద బలమైనటువంటి గాయం తగిలినమాట వాస్తవం. యాక్చువల్గా చనిపోయే పరిస్థితి. నేను వెళ్ళాం 6 నెలల పాటు కాలు లేదు, వచ్చేదానికి లేదు, చెయ్యాడదు, మాటలు రావు. అంటే చనిపోయే పరిస్థితి నుంచి బుద్ధిగా కోరుకున్నాడు, మామూలుగా చనిపోయే పరిస్థితి. ఈ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందువల్ల ఈ పని చేస్తారో అర్థం కావట్లేదు. అంటే మీకు వ్యతిరేకంగా ఓటేస్తే చంపేస్తారు మనుషుల్ని. అంటే అడివే అది చింతవరం అంటే నువ్వేమన్నా జమీందారుగా నువ్వు చెప్పింది వినాలి అక్కడ అందరూ కూడా. అంటే ప్రజాస్వామ్యం లేదా? ఇష్ట ప్రకారంగా ఓటీలందరూ కూడా కొట్టుకుంటూ చంపుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నీలాగా ఈ విధంగా బలి తెగించి మనుషులు కొడితే ఆ కుటుంబం ఏమవ్వాలా, వాళ్ళ భార్య బిడ్డలు ఏమవ్వాలా, వాళ్ళ నాయన తల్లి ఏమవ్వాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను మిమ్మల్ని. ఇది మంచి పద్ధతి కాదు. విష్ణువర్ధన్ రెడ్డి సిలికా వ్యాపారంలో సంపాదించి గ్రావెల్, అక్రమ గ్రావెల్ ఇప్పుడు కూడా ఈవెన్ ఈరోజు కూడా ఎత్తు ఉన్నాడు. అయినప్పటికీ మీరు ప్రజల సొమ్ముని అడ్డం పెట్టుకొని కొంతమంది రౌడీ గ్యాంగ్ని, రౌడీ మూకని ప్రోత్సహిస్తూ చిన్నపిల్లలు, వాళ్ళకి తెలుసో తెలియదు కానీ ఆ చిన్నపిల్లల జీవితం నాశనమైంది. ఈరోజు ఆ చిన్నపిల్లలు వెళ్ళి కొట్టేశారు, ఆయన చెప్పడం నేను కొట్టేశారు. తర్వాత వాళ్ళ భవిష్యత్తు అర్థం కావట్లేదు, ఏదో వాళ్ళ భవిష్యత్తు. అలాగే చింతవరం గ్రామంలో అందరూ కూడా నేను తెలియజేస్తున్న అందరూ కూడా నమస్కారం పెట్టమ్మా. ఆ విధంగా మీ బిడ్డను తయారు చేస్తుంటే అతని దగ్గర మీ బిడ్డ ఎందుకు పంపిస్తున్నారు ఆలోచించండి. మీ బిడ్డలు కూడా ఒక క్రిమినల్గా, ఒక నేరస్తులుగా తయారు చేసేటువంటి పరిస్థితిలో ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఒక రౌడీ అర్థం కావట్లే, రౌడీ షీట్లు నీ ఇష్టం, నీ ఊరు నీ ఇష్టం, నీ కన్నా నేను ఎందుకు కళ్ళు ఎత్తి చూస్తే కళ్ళు చేస్తావు. ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు అడుగుతున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. సరే, కొట్టిన తర్వాత ఈ ఎస్ఐ డిఎస్పీ సిఐలు ఏం చేశారంటే తల మీద చచ్చిపోయేటట్టు కొట్టే 307 పెట్టకుండా వాళ్ళు 452 324 ఈ సెక్షన్ పెట్టారు. అంటే అమాయకులు అందరూ. తర్వాత ఎవరైతే గోపాల్ ఏమైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది రాసుకోకుండా విరుష ప్రకారం రాసుకున్నారు స్టేట్మెంట్. గోపాల్ స్టేట్మెంట్ తీసుకోవాలి. వీళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ విధంగా ఎస్ఐ అంజిరెడ్డి రాసుకున్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈసీ ఇంతమంది పైన చర్య తీసుకుంది కానీ ఈ 3 రంగులు, ఈ వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకున్నటువంటి డిఎస్పీ పైన కానీ అలాగే ఎస్ఐ పైన కానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తున్నా డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, అయ్యా గవర్నమెంట్ వాళ్ళు వస్తుంది, మీరు చేసిన పాపాలు అన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడతాయి. దానికి ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన ఇంట్లో మన తమ్ముడినో, మన అన్ననో, మన బిడ్డనో ఈ విధంగా కొడితే మీకు ఎట్లా ఆలోచించండి. మానవత్వంతో మీరు కూడా ఆలోచించండి. చెప్తున్నా, ఏదో ఎవరినో కొట్టారని చెప్పి పట్టించుకోకుండా ఆడ మొబైల్ పార్టీ పెట్టామంటారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ 3 వచ్చి మళ్ళీ మా నాయకుడిని బెదిరిస్తాను. నేను 100 సార్లు సీఏ గారితో ఫాలోఅప్ చేస్తాను.
ఆడు పెట్టాను సార్ అంటున్నాడు, కానీ అక్కడ జరిగేవి కూడా జరిగిపోతున్నాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే వెంటనే 307 కేసు కట్టాలి. ముగ్గురు ఏదో తీసుకొచ్చారంటున్నారు. విష్ణురెడ్డిని కూడా వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందువలంటే మీరు కానీ అరెస్ట్ చేయకపోతే ఇంకా అరాచకం అయిపోతుంది. ఇంకా నేను రాజు వెడగారు తేజములకు నాకన్నా మించిన వాడు లేడు, నేనే రాజు నేనే మంత్రిలాగా ఆయన విచ్చలవిడిగా ఇంకా కూడా ఇతర విలేజెస్కి ఆయన రౌడిజం పాకాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఎస్పీ గారు, ఎలక్షన్ కమిషన్ గారు స్పందించి వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి, ముఖ్యమైన దీనికి తెర వెనుక కారణమైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా వస్తాం చింతవరం, మేము కూడా చెలో చింతవరం పెట్టాం. కానీ డిఐజీ గారు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళని గౌరవించి మేము ఆగిపోయినాం. మేమందరం తెలుగుదేశం పార్టీ అందరూ చింతవరం వస్తే నీ పరిస్థితి ఎందుకు ఆలోచించుకోమని చెప్పి విష్ణురెడ్డి గారిని తెలియజేస్తున్నాం. పట్టడం మంచి పద్ధతి కాదు. ఆయన ప్రాణం పోతే ప్రాణం విలువ తెలిసినట్లే. కాబట్టి నీకు ఏదైనా జరిగితే వేసినప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువ ఎంత. కాబట్టి ఇలాంటి పద్ధతులు చెప్పినా మానుకో, నీకు అలవాటు అయిపోయింది అది. కాబట్టి నీకన్నా పెద్దవాళ్ళని చెప్పాలి, నీకు పెద్దవాళ్ళని చెప్పి నీకు నీతులని చెప్పాలి. కాబట్టి ఇలాంటి విషయాల్ని దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే విష్ణురెడ్డిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే పోలీసు వాళ్ళపైన ప్రైవేట్ కేసులు వేస్తాం, పోలీస్ ఆఫీసు ముట్టడిస్తాం, ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం, ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేస్తాం. ఏంటంటే ఇక్కడ ఒకటి జరుగుతుంటే ఎస్పీ గారికి ఒకటి పంపిస్తున్నారు, ఎస్పీ వాళ్ళు అంటే అక్కడ కూడా మేనేజ్మెంట్ అన్నమాట. ఆయా డీసీను క్యాన్సిల్ చేశారు మన ఎలక్షన్ ఆఫీసర్స్. సంతోషం. లేకపోతే అంతా ఒకరే అందరూ ఇక్కడ ఏం జరుగుతున్నా వాస్తవాలు వాళ్ళకి తెలియ, ఎస్పీ గారికి తెలియకుండా అన్ని అబద్ధాలు చెప్పి మేమేదో మా చెడ చేసినట్టు వాళ్ళు చిత్రీస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇకపోతే ఎలక్షన్ జరిగే రోజు మా నాయకుడు చిలకూరులో రామచంద్రారెడ్డి గారిని ఏ విధంగా కొట్టారో చూడండి. ఎస్ఐ రౌడీ ఎస్ఐ అంజిరెడ్డి చెప్తున్నా, అంజిరెడ్డి జాగ్రత్త, ఇబ్బంది పడతావు, నువ్వు రౌడీ అనుకోక రౌడీ దింపుతావు, నీ చేతిలో కర్ర ఉందని చెప్పి నువ్వు కాకి డ్రెస్ వేసుకున్నావు అని చెప్పి రాక్షసుల్లాగా రౌడీలాగా రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోతాం. రా దమ్ముంటారా, నీ డ్రెస్ తీసేస్తారా తేల్చుకుందాం అనుభవమేమో. నేను కొడతావా మా కార్యకర్తని? ఇంత ధైర్యం నీకు? ఎందుకు కొట్టావు? కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అప్పచెప్తావా? ఏమనుకుంటావు నువ్వు? గవర్నమెంట్ జీతం తీసుకున్నావా లేకపోతే మా జీతం తీసుకుంటా ఒక ఆఫీసర్గా ఉండి ఇష్ట ప్రకారంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొడతావా? ఇది ఆడ మనిషిని, ఈ అమ్మాయిని మొత్తం రెక్క వచ్చిన కొట్టాడు, అమ్మాయిని కూడా ఆడ మనిషిని కొట్టాడు. మేము హాస్పిటల్లో చేర్చి ఎమ్మెల్సీ ఇస్తే ఎంతవరకు కేసు కట్ల ఆలోచించాను, ఇంతవరకు కేసు కూడా కట్ల. ఈ నిజంగా అయితే పోలీసు డిఎస్పీ గారు ఒక్కరోజు లేరు, ఫస్ట్ రోజు వచ్చి ఈ కథ అంతా వెనకాల నడిపిస్తున్నాడు. కాబట్టి డిఎస్పీ గారు మీకు ఇది మంచి పద్ధతి కాదు, ఆలోచించండి. ఒక మంచి స్థానంలో ఉన్నారు మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా తప్పుడు కేసులు కట్టించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి డిఎస్పీ గారిని తెలియజేస్తున్నాం. కాబట్టి అంజిరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది జరగకపోతే ప్రజలు అన్యాయం అయిపోతారు, ప్రజాస్వామ్యం ఇక్కడ కూని అయిపోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అంజిరెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నా, పద్ధతి మార్చుకో. ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ప్రజల డబ్బులతో జీతం తీసుకుంటావు. ప్రజలతో ఎక్కడ ఫ్రెండ్లీ పోలీస్ కొట్టడం, ఆ ఫ్రెండ్లీ పోలీస్ ఆడవాళ్ళని మగవాడిని కొట్టడం, ఆ ఫ్రెండ్లీ పోలీస్ ఆలోచించి అంజిరెడ్డి. కాబట్టి అంజిరెడ్డి గారికి తెలియజేస్తున్నా, దయచేసి ఇది మళ్ళీ పునరావృతమైన సమస్య లేదు. నీపైన ప్రైవేట్ కేసు వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నీకు కొంతమంది తుత్తులు నీకు సపోర్ట్ చేయొచ్చు, తుత్తే హోరం. మేము సపోర్ట్ చేయం, మేము న్యాయం పక్కే పోరాడేటువంటి పరిస్థితి మా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నీలికి నింగి అరిసేసి చెప్పినాడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ దెబ్బలకి ఏం సమాధానం చెప్తారు? ఈ తల పగిలితానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రౌడీని ప్రోత్సహిస్తున్నారు? ఈ గూడూరుని ఈ రౌడీ రాజ్యంగా ఎప్పటి నుంచి గూడూరు తయారైంది, అది కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా గూడూరులో చిన్న సంఘటనలు కూడా లేవు. కానీ ఎప్పుడైతే రావుపూర్ నుంచి అభ్యర్థి వచ్చాడో ఆ రోజు నుంచి ఇవన్నీ మొదలవుతున్నాయి. రౌడీజాలని కూడా రౌడీల్ని తీసుకొని అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే పోలీసు వారు
మాతో ఉన్న వాళ్ళని పిలిపిస్తున్నారు. అంటే మాతో ఎవరున్నారో అని పిలిపించి భయపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు పిలిపిస్తే మేము రాము, మేము వచ్చే సమస్య లేదు. ఎందుకు పిలుస్తున్నా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం. నోటీస్ లేకుండా పోలీస్ స్టేషన్ రాము. దాంట్లో రెండో మాట అని చెప్పి మరొకసారి పోలీసులకి తెలియజేస్తున్నా. కాబట్టి వెంటనే ఈ అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మళ్ళీ సంఘటనలు గూడూరు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారిని చెప్పి తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి నక్క చేష్టలు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారో ఆ అభ్యర్థికి అర్థం కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొట్టుకుందాం, 900 ఉన్నావు, నేను ఒక్కడే పోతున్నా, కొట్టుకున్నా, అది కాదు మొగొడతాను. ప్రజలు నిన్ను కొట్టుకోమని చెప్పలా, నిన్ను అభివృద్ధిలో పోటీ పడమని చెప్పారు. నువ్వు చేస్తావా, నేను చేస్తావా అని. అంతేగాని నేను ఒక్కడే పోతుంటాను, నువ్వురా, ఈ సొంతవరా, ఈ గొంతవరా, చొక్కా ఇప్పిరా, ప్యాంట్ ఇప్పిరా, ఈ కాదు మొగొడతాను. ప్రజలు నేను ఒక ఎమ్మెల్సీగా చేశారు. నీకు ఏదైనా సత్తా ఉంటే ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న 6 నెలలు 7 నెలలు సంవత్సరం అవుతుందేమో. ఒక పైసా గుడికి ఖర్చు పెట్టావా? ఒక పైసా నిధులు ఇచ్చావు గుడికి? నువ్వు అవన్నీ తేకుండా ఎంతసేపటికి ఆ చెన్నూరులో ఇరిగేషన్ బుక్ అంతా తీసేసుకొని దాదాపు 5 కోట్ల రూపాయలు స్కామ్ చేశాము. అది కూడా బయట పెడతా, ఖచ్చితంగా బయట పెడతా. నీ ఇష్ట ప్రకారంగా చెట్టు కొట్టేసుకొని మొత్తం అమ్మేసుకొని నీ ఇష్ట ప్రకారం ఫోన్ చేస్తావా? ఇది ఊరికే ఉందా? రైతులు అల్లాడుతున్నాడు మీ జీవానికి. కాబట్టి దయచేసి పోలీసు వారు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ పని, మీ డ్యూటీ మీరు చేయండి. ఏది సక్రమమో ఏది అక్రమమో విచారించేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వెంటనే మరొకసారి ఈ ఎస్ఐ అంజిరెడ్డిని అలాగే విష్ణువర్ధన్ రెడ్డిని, అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అట్లాగే అందరికీ చింతవరం ప్రజలను తెలియజేస్తున్నామ్మా, మీ బిడ్డల్ని ఆయన దగ్గర పంపించుదామ్మా. రౌడీలుగా తయారు చేసి వాళ్ళని డబ్బులకి బానిచ్చేసి, మందుకి బానిచ్చేసి, వేరే వాళ్ళపైకి తగులు పోయి మీ బిడ్డ జీవితాలని నాశనం చేసేదానికే ఆ విష్ణువర్ధన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడమ్మా. నేను చెప్తున్నాను, అందరికీ భయం. ఆ చింతవరంలో అతనంటే భయం, ప్రేమ కాదు. ఎప్పుడో ప్రేమతో జయించాలి, కానీ భయపెట్టి గెలిచే గెలుపు ఒక గెలుపు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవడు నువ్వు చేసావు పనులు? తెలుగుదేశం వల్ల డబ్బులు కోట్లు సంపాదించావు. చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఇసుక సంపాదించింది నువ్వు, కోట్లు సంపాదించింది నువ్వు, మొత్తం ఇసుక మొత్తం ఎత్తేసింది నువ్వు. అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు పోయేదానికి కూడా ఏమంటారు, స్వర్ణకాలంలో ఎత్తి అమ్మేసుకుంది నువ్వు. చంద్రబాబు పుణ్యాన్ని డబ్బులు సంపాదించింది నువ్వు. ఇష్ట ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదంట, జగన్ అంట. నీ ఊర్లో రోడ్డు వేసింది నేను, నీ ఎస్టీ కాలం రోడ్డు వేసింది నేను, నీ ఊర్లో హాస్పిటల్ కట్టించింది నేను. చంద్రబాబు పుణ్యం, నీ ఊర్లో సీఎం రిలీఫ్ తెప్పించింది నేను. నువ్వేం చేయలా, మొత్తం చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఊరు డెవలప్ అయింది. అది గుర్తుపెట్టుకోమని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డిని మరొకసారి తెలియజేస్తూ, వెంటనే చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి, డిఎస్పీని బదిలీ చేయాలి. వాళ్ళు కావాలని మళ్ళీ కుట్ర చేసి మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దీనిపైన వెంటనే ఎస్పీ గారు ఒక విచారణ కమిటీని ఇక్కడికి పంపించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో నిజాలు తేల్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముప్పు జరిగితే దానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి, డిఎస్పీ అంజిరెడ్డి, వీళ్ళ ముగ్గురు కారణం. గోపాల్ ప్రాణం పోతే దానికి బాధ్యత వాళ్ళ ముగ్గురిదే అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. వెంటనే మొన్న ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టి మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఇంకా కూడా ఆగరాడ. నిన్న నైట్ కూడా 2 స్కూటర్ మీద వచ్చి అతను తనుకున్నారు అతన్ని, అదే కదా బాలచంద్ర అని. కాబట్టి బాలచంద్ర ఆల్రెడీ 2 రోజుల ముందే కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే ఆ ఎస్ఐ ఆలోచించుకోమని ఉన్నాడంట. ఆలోచించుకొచ్చేది చేసేది చూసేది అంత అతనే ఆయనే కదా. కాబట్టి ఇప్పుడు ఇస్తారు కంప్లైంట్ ఇంకా. కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టి స్టేట్మెంట్ తారుమారు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, వెంటనే ఈ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేయాలా. రిజిస్టర్ చేయకపోతే ప్రతి దానిపైన ఒక ప్రైవేట్ కేసు, ప్రతిదీ మీ డిఐజీకి అలాగే గవర్నర్కి అలాగే ఎన్నికల అధికారులకి అందరూ కూడా పంపిస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం.